నువ్వు ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పండగ చేసుకో. ఆడదంటే అబల కాదు సబల, మొగుణ్ణి తన్నే తబల, పండగ చేసుకోలో నవ్వాలి మీరు గలగల, ఆ నవ్వులను వింటేనే నేను చెయ్యగలను గోల గోల. ఇవాళ మనం పండగ చేసుకోబోతున్నాం నిజామాబాద్ లో. మా నిజామాబాద్ లేడీస్ అందరూ రెడీగా ఉన్నారు డబ్బులు గెలుచుకోవడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. లెవెల్ 1. లెవెల్ 1 కి సెలెక్ట్ అవ్వాలంటే మీరందరూ గుర్రు గుర్రుమని గురక పెట్టి నిద్రపోవాలి. ఎవరు బాగా నిద్రపోతారో కుంభకర్ణుడి లాగా వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, రెడీ, స్టార్ట్. గోపికమ్మా చాలునులే మాని నిదరా, రండి. రండి. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా రండి తలపును లేపాలిగా బాలా, రండి. పరదాలే తీయక పరుపే దిగనీయక. మీ పేరు? శ్రీజ. శ్రీజ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. రోజున ఎన్ని గంటలు పడుకుంటారేంటి? 8 hours. సరే శ్రీజ గారు, ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు ఎన్ని గంటలు పడుకుంటారు రోజుకి? 7 to 8. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? లత. లత. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీరు ఎన్ని గంటలు పడుకుంటారు? 7 hours. 7 hours. అందరు అంతేనా? నన్ను వదిలితే 10 గంటలు పడుకుంటారు. మాకు లేదండి. కానీ వదలరే. హాయ్. హాయ్. మీ పేరు? లహరి. లహరి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీరు చెప్పండి, ఎన్ని గంటలు పడుకుంటారు? 8 hours. 8 hours. మా లేడీస్ అందరూ 7 to 8 hours మాత్రమే పడుకుంటున్నారు. ఇది పండుగ చేసుకోవాలి, మేము టెస్ట్ చేసి కనుక్కున్న ఒక నగ్న సత్యం. మరి మీ నలుగురు గేమ్ ఆడడానికి రెడీయా? రెడీ. ఓకే, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఏంటంటే కాసేపట్లో మీకు మ్యూజిక్ ప్లే చేస్తారు, ఏమీ వినపడదు. మీకు నేను కొన్ని పదాలు చెప్తాను, మీరు గట్టి గట్టిగా అరిచి, ఇంట్లో మీ వారి మీద అరుస్తారే అలా అరిచి ఇక్కడ చెప్పాలి. ఓకే. మీరేమో గెస్ చేయాలి. ఓకే. ఓకే ఓకే, మ్యూజిక్ ప్లే చేయండి. స్టార్ట్ చేసేద్దాం రౌండ్. శ్రీజ గారు, మీ మొదటి పదం. చిల్లర కొట్టు చిట్టమ్మ. చీర కొట్టు సిద్ధప్ప. చిల్లర చిల్లర కొట్టు చిట్టమ్మ. చిన్నప్ప. చిట్టమ్మ. చిట్టప్ప. చిట్టమ్మ. 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 అయ్యా, మొత్తం చెప్పండి. చిల్లర కొట్టు చిట్టమ్మ. 60 అడుగుల బోరింగు. 60 అడుగుల బోరింగు. మోరీలు. బోరింగు. బోరీలు. బోరింగు. బోరింగు. అయ్యా. మొత్తం 60 అడుగుల బోరింగు. అరిగిపోయిన అరటి పండు. అరిగిపోయిన అరటి పండు. రాలిపోయే పువ్వ వేషాలెందుకే. రాలిపోయిన గువ్వ నీకు రాగాలెందుకే. రాలిపోయే పువ్వ. రాలిపోయే పువ్వ నీకు వేషాలెందుకే. నీకు వేషాలెందుకే. నిజంగానే మీరు తోప్. సో ఓవరాల్ గా 4 అడిగితే 4 కరెక్ట్ గా చెప్పారు. సూపర్. వాళ్ళు 4కి 4 చెప్పారు. మీరు గనక టక్క చెప్పారంటే 5 చెప్పొచ్చు. ఓకే, మీకు ఛాన్స్ ఉంది గెలవడానికి. కానీ మీరు ఫాస్ట్ గా గెస్ చేస్తే నేను ఫాస్ట్ గా అడుగుతా. ఆల్ రైట్, మ్యూజిక్ ప్లే చేయండి. కాస్కో నా వాస్కోడి గామా. ఆస్కో నా వాస్కోడి గామా. వాస్కోడి గామా. కాస్కో క్లాస్కోడి గామా. కాస్కో. కాస్కో నా వాస్కోడి గామా. వాసుగోడి గామా. కాస్కో నా వాస్కోడి గామా. కాసుగోడి వాసమా. కాస్కో. ఇక చాలమ్మా, మేము వినలేము. ముందు ఇంకేమేమి మాట్లాడతారు మీరు. నెక్స్ట్ పదం. చూడప్ప కన్నప్ప. చూడప్ప గడ్డప్ప. కన్నప్ప. చూడప్ప కన్నప్ప. చూడప్ప కట్టప్ప. కన్నప్ప. చూడప్ప గడప.
గడ్డప్ప చూడప్ప చూడప్ప కన్నప్ప గడప కన్నప్ప గడప కన్నప్ప చూడప్ప కన్నప్ప చూడప్ప గడప కన్నప్ప గడ్డప్ప కన్నప్ప గడప కన్నప్ప కన్నప్ప చెప్పు చూడప్ప కన్నప్ప రాణి కాసుల రంగమ్మ రాణి నాగిని రాణి రాణి రాగి రాణి నాగిని రాణి కాసుల రంగమ్మ రాణి కాసుల రంగమ్మ అర్థమైతలే రాణి రాణి కాసుల రాణి కాసుల రంగమ్మ రాణి కాసుల కడప రంగమ్మ నాగప్ప రంగమ్మ కడప రంగమ్మ రంగమ్మ రంగప్ప ఏందప్ప సిద్ధప్ప లేదా గడపంటావు లేదా కడపంటావు లేదా రంగప్ప అంటే ఏంటంటో అంటావు ఏంటి మీరు కడప బాంబులు బాగా సరే ఇంకొకసారి చెప్పండి రాణి కడప కడప రంగమ్మ రంగమ్మ రాణి కాసుల రంగమ్మ రాణి కాసుల రంగప్ప రంగమ్మ రంగమ్మ రాణి కాసుల రంగమ్మ సిక్స్ సిక్సర్ సీక్రెట్ సిక్సర్ నేను ఒకటి చెప్తా చెప్పండి ఓకే కడప కడపల కడప 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 మీ కడప మీరు సిక్సర్ అన్నా కడప అంటారు సో ఓవరాల్ గా కడప ముగిసే సారీ రౌండ్ ముగిసే సమయానికి ఈ కడప బ్యాచ్ 2 స్కోర్ చేశారు మరి మా టీం ఏ 4 స్కోర్ చేశారు కాబట్టి లక్కీ జోన్ కి వెళ్ళిపోతున్నారు కంగ్రాట్స్ సో టీం ఏ చక్కగా టకా గెస్ట్ చేసి లీడ్ లో ఉన్నారు కాబట్టి లక్కీ జోన్ లోకి వచ్చేసారు మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 5 మంది కావాలి ఆ 5 మంది మసాజ్ చేయాలి చేసుకోవచ్చు చేయొచ్చు మీ ఇష్టం బాగా వేడెక్కిన బుర్రపై తకదిమితో వాయించండి రెడీ మ్యూజిక్ ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత ఇది ఉల్డే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీట ఓ నమః శివాయ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం హాయ్ మీ పేరు స్వప్న స్వప్న గారు ఏం చేస్తూ ఉంటారు గవర్నమెంట్ టీచర్ టీచర్ ఏం టీచ్ చేస్తారు పీటీ టీచర్ పీటీ yes వావ్ గేమ్స్ టీచర్ గేమ్స్ Yeah. నాకు చాలా ఇష్టం ఏ గేమ్స్ ఆడిస్తుంటారు ఆల్ గేమ్స్ ఆల్ గేమ్స్ సూపర్ హాయ్ మీ పేరండి సంజన సంజన గారు ఏం చేస్తూ ఉంటారు హోమ్ మేకర్ హోమ్ మేకర్ హాయ్ మీ పేరండి జ్యోతి జ్యోతి గారు ఏం చేస్తూ ఉంటారు బోటిక్ రన్ చేస్తానండి బుటిక్ రన్ చేస్తున్నారు నైస్ హాయ్ హాయ్ మీ పేరు భవానీ ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ నైస్ హాయ్ నీ పేరు తీక్షణ తీక్షణ ఓకే మరి మీ 5 మందితో గేమ్ ఆడేద్దాం దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం సో మీకు డబ్బులు ఇచ్చే మా రింగా ఇక్కడ రెడీగా ఉంది దీన్ని ఎలా ఆడాలో ముందు నేను చూపిస్తాను ఓకే జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ ముందంతా కూడా డబ్బులు ఉన్నాయి ఈ రింగ్ ఎక్కడ ఆగితే అంత మనీ నేను మీకు ఇచ్చేస్తాను దీన్ని ఎలా తిప్పాలంటే ప్రేమగా ఇలా 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 తిప్పి అలా వదలాలి సో ఈ రింగ్ ఎక్కడ ఆగితే అక్కడ 500 వచ్చింది నాకు అలా మీకు ఇచ్చేస్తాను ఓకే
ముందుగా గేమ్ ని జ్యోతి గారితో మొదలు పెట్టేద్దాం. రండి జ్యోతి గారు. ఆల్ ది బెస్ట్, గో. మీ 700 మీకు ఇచ్చేస్తున్నాను. కంగ్రాచులేషన్. నెక్స్ట్ తీక్షణ వచ్చి ఆడుతుంది. కమ్. ఆల్ ది బెస్ట్, గో. తీక్షణ సూపర్, 1000 రూపాయలు పడింది. బాగా తిప్పావు. చెప్పు తీక్షణ, ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చావా? ఏం ప్రిపేర్ కాలేదు, మీరు ఏమైనా చెప్తే చేస్తాను. నేనేమైనా చెప్తే చేస్తావా? యా. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, మేము ఒక చిన్న డైలాగ్ ప్లే చేస్తాం, దానికి లిప్సింగ్ ఇస్తూ ఎక్స్ప్రెషన్స్ చేయాలి. ఓకే ఓకే, 1 2 3 టేక్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. తినకి డబ్ స్మాష్ చేయడం వచ్చా? రాదు. సరే, నీ లక్ అయితే బాగుంది కదా. 1000 రూపీస్ ఇదిగో. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సంజన గారు రండి. ఓకే, బాగా తిప్పి మీరు కూడా 1000 గెలుచుకోవాలి. ఆల్ ది బెస్ట్, గో. సంజన గారు, ప్రాబ్లం ఏంటి? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? సాంగ్ పాడతాం. ఓకే. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నీ కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రళయమా. తను అడగవే తను. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా, రెప్పలు తొడిగిన ప్రతిమదికి. పాట ఉన్నది ఏ నెంబరు, మీరు పాడుతుంది ఏ నెంబరు? 600 రూపాయలు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న గారు రండి. ఆల్ ది బెస్ట్ స్వప్న గారు. బాగా వేస్తే మీకు 1000 పడుతుంది. తిప్పండి. ఫుల్ హ్యాపీయా? పోనీ హ్యాపీ మూడ్ లో స్టెప్ వేస్తారా? కమాన్. ఇదిగోండి, మీరు గెలుచుకున్న 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ మిగిలింది ఒక్కరే కదా, భవానీ గారు రండి. ఆల్ ది బెస్ట్ భవానీ గారు, గో.
భవానీ గారు మీరేమైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? పద్యం అన్నారు. పద్యం శ్లోకం. ఓకే చెప్పండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అనన్యాచింత ఎంతో మాం ఏజనాపర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. ఎవరైతే తనని ఎప్పుడు చింతన చేస్తారో వాళ్ళ యోగక్షేమాలు ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తుంటాడట, గీతలో చెప్పబడింది. వెరీ నైస్. 600 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురు చెమ్మచెక్కలు ఆడాలి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే మ్యూజిక్. అరే చమక్ చమక్ చాం చిట్టుకో చిట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా ఝనక్ ఝనక్ చాం పట్టుకో పట్టుకో చంపే తరువులే కయ్యా కొయ్యా రే కొయ్యా కొయ్యా కొయ్ వయ్యారం సయ్యందయ్యా హయ్యా రే హయ్యా 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 రే తసాదియా చాం చాం చక చాం. ఓకే మరి లెవెల్ 2 ఆడడానికి మీరు అందరూ రెడీయా? ప్రాపర్టీస్ ప్లీజ్. సో నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో మీరు ఒక బాల్ తీసుకుని దీని మీద పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ ఆ రింగ్ లోకి వెళ్ళి ఆ బుట్టలో బాల్ వేయాలి. ఓకే, ఒకరు వెళ్ళొచ్చిన తర్వాత హైఫై ఇస్తే ఇంకొకరు వెళ్తారు. అలా మీ టీం ముందు ఆడేస్తారు, తర్వాత మీ టీం ఆడతారు. లాస్ట్ కి ఏ టీం అయితే బుట్టలో ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, ముందుగా టీమ్ ఏ రెడీ? పట్టుకోండి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఓవరాల్ గా నాకు తెలిసి వీళ్ళు టీమ్ ఏ బాస్కెట్ లో వేసిన బాల్స్ 1 2. సో టీమ్ బి మీ టార్గెట్ 3. మీరు 3 బాల్స్ వేస్తే విన్ అయిపోతారు. స్లో అండ్ స్టడీగా ఆడండి. ఓకే, గుడ్ లక్. గో. మెల్లగా మెల్లగా మెల్లగా. మెల్లగా మెల్లగా మెల్లగా. స్లో 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 స్లో. మొత్తుకుంటున్నా స్లో స్లో అని. 5 4 3. వావ్, ఎక్సలెంట్. కానీ కొన్ని మైనస్ చేయాల్సినవి ఉన్నాయి, చేద్దాం. ఫస్ట్ 2 ఖచ్చితంగా మైనస్ మీరు వేసినవి, ఎందుకంటే మీరు వేలుతో సపోర్ట్ తీసుకుని వేయడం మేము కళ్ళారా చూచితిమి. మిగతా 3 కరెక్ట్ గా వేశారు. స్టిల్ మీరు ఫాస్ట్ గా ఎక్కువ బాల్స్ వేయడం వల్ల వీళ్ళకన్నా ఎక్కువ స్కోర్ చేశారు. మీ స్కోర్ 1 2 3. మరి టీమ్ ఏ కన్నా టీమ్ బి ఎక్కువ స్కోర్ చేశారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్.
మరి టీమ్ బి సక్సెస్ఫుల్ గా వచ్చేసారు లక్కీ జోన్ లోకి. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3400 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇదండి ఈ రోజు నిజామాబాద్ లో జరిగిన పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాబా.